టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువడిగలే శరణు. జయ శ్రీకృష్ణ. 28వ పాస్రం. ఈ పాస్రంలో భక్తుడికి ఉండవలసిన గుణగణాలు, స్వస్వరూప జ్ఞానాన్ని ఆండాళ్ తల్లి ఎంతో అద్భుతంగా వర్ణిస్తూ ఉంటుందన్నమాట. మనం గమనిస్తే కూడా అప్పుడే 28వ పాస్రానికి వచ్చేసాం. ఎంత వడివడిగా రోజులు గడిచిపోతున్నాయో, అసలు ఎంతో అద్భుతంగా ఈ వ్రతం పూర్తయిపోయే సమయం కూడా దగ్గర పడుతోంది. అసలు ఎంత అద్భుతంగా ఆండాళ్ తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవి దేవి నుండి భువికి వచ్చి తాను ఆచరించడమే కాకుండా అందరి చేత ఆచరింపచేసి తాను వలపింప చేసుకుంది. అవునా? ముందుగా వీరు కృష్ణుని వలచారు, తర్వాత ఏంటి ఉల్టా వలపింప చేసుకున్నారు. ఆ తర్వాత ఒక సమాగమం. అది ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే ఈ ఆత్మ పరమాత్మ సంయోగం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ 28వ పాస్రంలో ఆండాళ్ తల్లి ఏమంటుంది అని అంటే వర్ణన చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇక్కడ స్వామి అంటూ కూడా వీళ్ళు గోపికలంతా కూడా కృష్ణుడిని ప్రస్తుతిస్తూ ఉంటారు. సరే, మీరంతా నా దగ్గరికి వచ్చారు, ఇవి కావాలి అవి కావాలి అని అంటున్నారు, అసలు మీకున్న క్వాలిటీస్ ఏంటో చెప్పండి అని అంటాడు కృష్ణుడు. అప్పుడు ఆండాళ్ తల్లి గోపికలందరి తరఫున, స్వామి మాకు అసలు ఏ జ్ఞానము లేదు స్వామి, గోకులంలో నీతో పాటు పుట్టాము, ఆ పుణ్య విశేషం ఒక్కటే, మా యందు అసలు ఏ లోపము లేదు, నీతో మాకున్న సంబంధాన్ని వదలకు కృష్ణ, ఏదో ప్రేమతో గోవిందా గోవిందా అంటూ చిన్న చిన్న పేర్లతో పిలుస్తాం, అంత మాత్రం నువ్వు కోపగించుకే, మాకు కావాల్సిన పర అనే వాద్యాన్ని ఇస్తే చాలు, మేము వెళ్ళిపోతాం అంటారు. నీవు సర్వసమర్థుడవు, స్వతంత్రుడవు, మాకు అసలు ఏమీ తెలియదు స్వామి, మాకు అసలు లోక మర్యాదే తెలియదు, మాకు అసలు నీ పాదాలను ఆశ్రయించి ఉన్నాం, నీ సన్నిధిలో ఉన్నాం, నీ కృప మా పైన వర్షిస్తే చాలు, మాకు ఇంకా ఏమీ వద్దు, వేరే కోరికే లేదు, అసలు కోరికలే లేని స్థితికి మమ్మల్ని చేర్చు కృష్ణ అంటూ కూడా అద్భుతంగా వర్ణిస్తారు. ఆ వర్ణనలో ఉన్న ఔచిత్యాన్ని మీరు ఒక్కసారి గమనించండి. ఆండాళ్ తల్లి ఏమంటుంది, సరే మీరు ఇవి అడుగుతున్నారు కదా, మీలో ఏముందని నేను ఇది ఇవ్వాలి అని అంటే, మా దగ్గర ఏముంటాయి స్వామి, మాకు ఏ జ్ఞానము లేదు, పొద్దున్నే లేస్తాం, అడవికి వెళ్తాం, పశువులను కాసుకుంటాము, అవి తిన్న తర్వాత మేము తింటాం అని అంటారనమాట. ఆ తర్వాత ఏముంది అని అంటారు, ఓహో అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుని, ఎబ్బెబ్బే అలాంటి జ్ఞానం కూడా మా దగ్గర ఏం లేదు కృష్ణ, అసలు మాకు జ్ఞానమే లేదు కృష్ణ, కేవలం నిన్ను పొందాలన్న ఒకటే ఒక ఆశ, అది తప్ప మాకు ఇంకా అసలు ఏమీ లేదు అని అంటారు. సరే, మరి మీకు ఇప్పుడు మనకి ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇప్పుడు ఎంట్రన్స్ రాయాలనుకోండి, ఎంట్రన్స్ రాయాలంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి కదా, బేసిక్ అర్హత ఎంట్రన్స్ రాయడానికి. అలాగే ఇప్పుడు మనం పరమాత్మను పొందాలని అంటే మనకు కూడా కొన్ని అర్హతలు ఉండాలి కదా, మా దగ్గర ఏవీ లేవు స్వామి అని అంటారు గోపికలు. ఎంత చక్కగా అంటారంటే న్యూట్రల్ స్టేట్లో ఉంటారు. ఇది చాలా అద్భుతమైన విషయం, ఇది మనం పట్టుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా మోక్షం ఎలా లభిస్తుంది, పుణ్యం ఎక్కువైపోయినా మంచి జన్మ వస్తుంది, పాపం ఎక్కువైపోయినా నీచ జన్మ వస్తుంది, పుణ్యము పాపము సమానమవుతే మానవ జన్మ వస్తుంది. ఇవి రెండు న్యూట్రల్ అవ్వాలి, అయితేనే మనకు మోక్షం లభిస్తుంది. ఇది కొంచెమైనా ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ మనకు జన్మ తప్పదు. ఈ కర్మచట్రంలో మనం బందీలం అవుతూనే ఉంటాం. సో ఏంటి ఇక్కడ అసలు మాకు ఏ జ్ఞానమే లేదు. ఇప్పుడు జ్ఞానం ఉందనుకోండి, అనుకుంటారు కదా, ఓహో మాకు ఈ జ్ఞానం ఉండటం వల్ల పరమాత్ముడు మమ్మల్ని ఇది చూసి మాకు ఇది ఇచ్చాడు అని అంటారు కదా, ఇది చూసి అది ఇచ్చాడు, ఆ స్టేట్ కూడా లేదు ఇక్కడ. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది మనం గమనించాలి, ఆ విషయాన్ని పట్టుకోవాలి. అంటే ఏంటి, నాకు ఇది ఉండటం వల్ల పరమాత్ముడు ఇది ఇచ్చాడు, అసలు నా దగ్గర ఏమీ లేదు స్వామి, నేను నిమిత్త మాత్రుని, నిల్ జీరో ఆ స్టేట్లో ఉండాలి. అంటే ఆ జీరో స్టేట్లో ఉండటము, ఆ న్యూట్రల్ స్టేట్లో ఉండటమే అసలైన భక్తునికి ఉండవలసిన ఉత్తమమైన గుణం అన్నమాట. నిర్గుణం, గుణమే లేనివారు. అది ఇక్కడ గోపికలంతా కూడా చెప్తారు, మాకు అసలు ఏ జ్ఞానము లేదు, అసలు మాకు ఏమీ తెలియదు కృష్ణ, మాకు ఏమీ తెలియదు, కేవలం నువ్వు కావాలి. మాకొక్క పుణ్యం ఉంది, ఏంటంటే నీతో పాటు మేము కూడా గోకులంలో పుట్టాం, అదొక్క పుణ్య విశేషం, దాంతో మేము ఇక్కడ దాకా రాగలిగాం కదా అని అంటారు. ఆ తర్వాత మాకేముంది కృష్ణ, మాకు కావాల్సిన పర అనే వాద్యం ఇస్తే మేము ఆనందంగా పుచ్చుకుంటాము, ఇగో చూడు నీ సన్నిధికి వచ్చాము, నీ పాద పద్మాలను మేము ఆశ్రయించి ఉన్నాము,
మాకు ఇంతకు మించి ఇంకా ఏమీ వద్దు కృష్ణ, అసలు కోరికలే లేవు మాకు ఇంకా ఏ కోరిక కూడా తలంపు కూడా రాకుండా మమ్మల్ని అనుగ్రహించు కృష్ణ అంటూ కూడా వేడుకుంటారు గోపికలంతా కూడా. ఆహా, ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే మనం ఆ భగవంతుడి పాదార విందాలను మనం ఎప్పుడైతే ఆశ్రయించి ఉన్నామో, ఆ భగవంతుని పాదాలను ఎప్పుడైతే సేవిస్తామో, ఆ సన్నిధిలో ఉంటామో, సర్వరక్షకుడు జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమాత్ముడు మనల్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడనమాట. అయితే అటువంటి సందర్భం, అటువంటి తత్వ వివేచన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే స్వస్వరూప జ్ఞానం అంటే ఏంటి, మనము అనేవాళ్ళము మనం ఎలా ఉండాలి, ఎటువంటి గుణాలు కలిగి ఉండాలి, ఎటువంటి సేవా తత్పరత అనేది ఉండాలి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనిస్తే గుణాలు, గుణరహితంగా ఉండాలి, నిర్గుణంగా ఉండాలి, కోరికలే లేకుండా ఉండాలి, సేవాభావంతో ఉండాలి, ఎప్పుడూ కూడా నీ చరణాలే మాకు శరణు అంటూ కూడా ఆ భావనతో ఉండాలన్నమాట. అంటే ఏంటి, సర్వసమర్పణ భావం. అది ఎప్పుడైతే ఉంటుందో పరమాత్ముడు మనకు వశమవుతాడనమాట. ఈ అద్భుతమైన విషయాన్ని ఆండాళ్ తల్లి ఈ పాశ్రంలో చాలా అద్భుతంగా వర్ణిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా న్యూట్రల్ స్టేట్లో ఉండాలి. ఈ లక్షణాలు ప్రతి ఒక్క భక్తుడు పెంపొందించుకుంటే ఆ భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న అనుసంధానం అనేది మరింత దగ్గర అవుతుంది. అంటే ఏంటి అని అంటే వారు వేరు మనం వేరు అన్నది ఉండదన్నమాట. అంతా ఒకటే లోకం, అదే పరలోకం అంటారు. ఇప్పుడు పరానే వాద్యం కావాలి అని అంటూ ఉంటాం కదా మనం. 28 పాసాల నుంచి కూడా మనం అదే అడుగుతున్నావా? అసలు ఇంతకీ ఎవరికైనా అనుమానం వచ్చిందా? అసలు ఇంతకీ పరానే వాద్యం ఏంటి? వాద్యము అంటే ఏంటి? పరికరం, అదే మనం. పర అంటే ఏంటి? పరమాత్ముని సన్నిధి, ఆ లోకం. మేము ఈ సాధనంగా పరమాత్ముని దగ్గర నిన్ను సేవించాలి కృష్ణ, మాకంతకు మించి ఇంకేమీ వద్దు కృష్ణ, అది మాత్రం అనుగ్రహించు కృష్ణ అంటూ కూడా ఎంతో చక్కగా ఈ గోపికలంతా కలిసి ఆండాళ్ తల్లితో సహా అలా వేడుకుంటారు కృష్ణుణ్ణి. మరి ఈ పాశ్రంలో ఉన్న విషయాలను ప్రతి ఒక్కరూ గ్రహిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇది ఇందులోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.